నిత్య ప్రేమతో నన్ను ప్రేమించెన్, నిత్య ప్రేమతో నన్ను ప్రేమించెన్. We follow the star. His name is Jesus. He shall turn the hearts of the fathers to the children, and the heart of the children to their fathers. ప్రార్థన చేసుకుందాం. మహాకృపయు కనికరము కలిగిన మా కన్న తండ్రి, ఘనమైన ఉన్నతమైన నీ నామమునకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం. శాశ్వత ప్రేమ నీ టీవీ కార్యక్రమం ద్వారా పరిశుద్ధ లేఖనములను ధ్యానించుచుండగా నీ ఆత్మ సహాయాన్ని మాకు అనుగ్రహించండి. వినుచున్న నీ పిల్లలకు వివేచననివ్వండి. నీ దాసుడనైనా నన్ను మరుగుపరచండి. శక్తి కలిగిన నీ మాటలు చెప్పగలిగే సామర్థ్యాన్ని అనుగ్రహించండి. ఈ కార్యక్రమం నీకు మహిమకరంగా, అనేకులకు దీవెనకరంగా ముందుకు తీసుకొని వెళ్ళమని మిమ్మల్ని కోరుకుంటూ క్రీస్తు నామం నీ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రేమన దేవుని వర్లారా, దేవుని మహాకృపను బట్టి, ఆయన ఉన్నతమైన ప్రేమను బట్టి పరలోకమందున్న కన్న తండ్రిని స్తుతిస్తూ క్రీస్తు పేర కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. దేవుని పిల్లలైన మీ అందరికీ క్రీస్తు పేర శుభములు వందనములు తెలియజేసుకుంటున్నాను. మీ ప్రేమను బట్టి, మీ ప్రార్థనను బట్టి, మీ సహాయ సహకారాలను బట్టి 5 సంవత్సరములు పూర్తి చేసుకొని 6వ సంవత్సరములోనికి శాశ్వత ప్రేమ ఈ టీవీ కార్యక్రమము ముందుకు వెళుతుంది. దీనిని బట్టి దేవుణ్ణి ఎంతగానో స్తుతిస్తూ మీ అందరికీ ప్రేమపూర్వకమైన శుభములు వందనములు తెలియజేసుకుంటున్నాను. మరి ఈ సంవత్సరం కూడా దేవుడు బలపరుస్తూ ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకుని వెళ్ళులాగున మరలా మీ అందరి ప్రార్థన సహాయాన్ని నేను కోరుతున్నాను. ప్రియమైన దేవుని పిల్లలరా, మరి ఈ చక్కటి సమయంలో పరిశుద్ధ లేఖనాలలో నుండి కొన్ని చక్కటి సంగతులను మనం అందరము కలిసి ధ్యానించడానికి ప్రయత్నం చేద్దాం. పరిశుద్ధ గ్రంథంలో దేవుడు వ్రాయించిన ప్రతి మాట మనల్ని బలపరచడానికి అని మర్చిపోకూడదు. లోకంలో ఉంటున్నప్పుడు నీరసించిపోతుంటాం. లోకంలో మన కనుల ముందు జరుగుతున్న సంఘటనలను బట్టి ఎందుకీ భక్తి అనిపిస్తుంది. మనకు వస్తున్న శోధనలను బట్టి లోకంలో ఉన్నవారు బాగున్నారు, నా జీవితం ఎందుకు ఇలా మారిపోతుంది అని ఎన్నో ప్రశ్నలు మన మనసులో వస్తూ ఉంటాయి. వాటికి సమాధానాలు దొరకక మనం నీరసించిపోతుంటాం. కాబట్టి దేవుడు తన మాటల చేత మనల్ని బలపరచడానికే పరిశుద్ధ గ్రంథాన్ని మన కనుల ముందుకు తీసుకుని వచ్చాడు. లేఖనాలను ధ్యానిస్తున్నప్పుడు దేవుడు ఆశ్చర్యకరమైన సహాయాన్ని అనుగ్రహిస్తూ లేఖనాలలో ఉంటున్న శక్తిని మనలోనికి తీసుకొని వస్తాడు. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, ఈరోజు కూడా పరిశుద్ధ లేఖనాలలోనికి వెళ్ళి జాగ్రత్తగా మనం ఆలోచించగలిగితే ఎఫెసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము దయచేసి 7-8 వచనాలను దయచేసి చూడండి. క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టెను. మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. ఎఫెసీలకు రాసిన పత్రికలో పౌలు గారు
ఒక మంచి విషయాన్ని ఆయన తెలియజేస్తున్నాడు. ఆ విషయం ఏంటంటే, మీరు కృప వల్ల రక్షణ పొందుకున్నారు. అంటే మనం రక్షింపబడటానికి కారణం మన క్రియలను బట్టి కాదు. కేవలం కృప వలన అని మనం గుర్తించాలి ప్రియమైన వారలారా. ఎందుకంటే అపరాధముల చేత, పాపముల చేత చచ్చిన వారమైన మనల్ని దేవుడు తన ఆశ్చర్యకరమైన మహా ప్రేమను మన పట్ల కురిపించాడు. అంటే దేవుడు మనల్ని ప్రేమించడానికి గల కారణం ఏంటి అంటే కేవలం కృప అని మాత్రమే చెప్పగలం ప్రియమైన వారలారా. అలాగైతే కృప అనగా ఏంటి అని జాగ్రత్తగా మీరు ఆలోచించగలిగితే అర్హత లేని వారిని అత్యున్నతంగా ప్రేమించడం. అర్హత లేని, యోగ్యత లేని వారిని అత్యున్నతమైన సింహాసనం మీద కూర్చుండబెట్టడం ప్రియమైన వారలారా. జాలి, దయ, కరుణను మించినది కృప. కాబట్టి ఈరోజు మనం అందరము రక్షణలోనికి రాగలిగామంటే మనం మంచివారమని కాదు, మన క్రియల వలన కాదు, కేవలం దేవుని కృప అని మనమందరము చెప్పుకొని తీరాల్సిందే. క్రీస్తులోనికి రాకమునుపు మన జీవితాలను జ్ఞాపకం చేసుకుంటే మన జీవితమే మనకు అసహ్యంగా అనిపిస్తుంది ప్రియమైన వారలారా. క్రీస్తులోనికి రాకమునుపు ఆ జ్ఞాపకాలు వచ్చినప్పుడు మనం స్థిమితంగా ఉండలేము. ఎందుకంటే మన జీవితమే అసహ్యంగా మనకనిపిస్తుంది. అలాంటిది దేవుడు తన కృపను మన పట్ల కురిపించాడు. మనల్ని రక్షణలోనికి తీసుకొని వచ్చాడు. కాబట్టి మనం రక్షింపబడటానికి దేవుని కృప అని మర్చిపోవడానికి వీలు లేదు. దేవుని కృపను గురించి పాత నిబంధన గ్రంథంలో కూడా కొన్ని సందర్భాలను మనం ఆలోచించగలిగితే లేఖనాలలో కృప విశిష్టతను మరి ఎక్కువగా మనం ధ్యానించగలుగుతాం. దయచేసి మీరు చూడండి, ఆదికాండము 19వ అధ్యాయము 17వ వచనం. ఆ దూతలు వారిని వెలుపలికి తీసుకొని వచ్చిన తరువాత ఆయన నీ ప్రాణమును దక్కించుకొనున్నట్లు పారిపొమ్ము, నీ వెనుక చూడకుము, ఈ మైదానములో ఎక్కడను నిలువక నీవు నశించిపోకుండా ఆ పర్వతమునకు పారిపొమ్మని చెప్పగా లోతు, ప్రభువా అలాగు కాదు, ఇదిగో నీ కటాక్షము నీ దాసుని మీదికి వచ్చినది. నా ప్రాణము రక్షించుట వలన నీవు నా ఎడల కనపరిచిన నీ కృపను ఘనపరిచితివి. నీవు నా ఎడల కృపను చూపించావు. ఈరోజు నన్ను ఈ భయంకరమైన ప్రమాదము నుంచి తప్పించాలి అని నువ్వు కోరుకున్నావంటే నీ కృప నాకు కనపరిచితివి. నీ కృప వల్లే నేను బ్రతుకుతున్నాను తప్ప మరేది లేదయ్యా అని ఆయన కృపను కీర్తిస్తున్నాడు ప్రేమన వారలారా. లోతు గారిని గురించి మనం ఆలోచించగలిగితే సొదొమ గొమొర్రాలో కాపురం ఉంటున్నాడు. లోతు భార్య, లోతు పిల్లలు. సొదొమ గొమొర్రా ప్రాంతాన్ని గురించి మనం లేఖనాలలో చదివినప్పుడు సొదొమ గొమొర్రా ప్రాంతమంతా మిక్కిలి పాపముతో నిండిన ప్రాంతంగా మనకు కనబడుతూ ఉంటుంది. లోతుగారు అక్కడ పాపముంది అని వెళ్ళలేదు, కానీ చూడటానికి ఆ ప్రదేశం అంతా బాగుంది అని వెళ్ళాడు ప్రేమన వారలారా. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ పరిస్థితులను బట్టి లోతు చాలా బాధపడ్డాడు. కాబట్టి లోతుకు ముందుగానే సొదొమ గొమొర్రా పరిస్థితి తెలిస్తే అక్కడికి వెళ్ళేవాడు కాదేమో. కానీ వెళ్ళిన తర్వాత సొదొమ గొమొర్రా పరిస్థితిని బట్టి లోతు బాధపడుతున్నాడు. ఎందుకు బాధపడుతున్నాడు అంటే నీతిగా బ్రతకాలని ఆశ కలిగి ఉన్నాడు గనుక పాపాన్ని చూసినప్పుడు నీతిమంతుడు సహించలేడు ప్రేమన దేవుని పిల్లలారా. కాబట్టి లోతును గురించి వ్రాయబడిన మాటను కూడా మనం చూడగలిగితే పేతురు గారు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 7-8 వచనాలను దయచేసి చూడండి. దుర్మార్గుల కామ వికారయుక్తమైన నడవడి చేత బహు బాధపడిన నీతిమంతుడగు లోతును తప్పించెను. ఆ నీతిమంతుడు వారి మధ్యను కాపురముండి తాను చూచిన వాటిని బట్టియు వినిన వాటిని బట్టియు వారి అక్రమమైన క్రియల విషయములో దినదినము నీతిగల తన మనస్సును
నొప్పించుకొనుచు వచ్చెను. లోతు అక్కడ పరిస్థితులను బట్టి చాలా బాధపడుతున్నాడు ప్రియమైన వారలారా. అసలు సొదొమ గొమొర్రాలో ఎలాంటి పరిస్థితులు ఉన్నవి అని మరలా లేఖనాలలోనికి వెళ్ళి మనం చూడగలిగితే మహనీయుడైన యేసుక్రీస్తు చెబుతున్న ఒక చక్కటి మాట కనపడుతుంది. దయచేసి చూడండి. లూకా గారు రాసిన సువార్త 17వ అధ్యాయము 28వ వచనం. లోతు దినములలో జరిగినట్టు జరుగును. జనులు తినుచు త్రాగుచు కొనుచు అమ్ముచు నారు నాటుచు ఇండ్లు కట్టుచూ నుండిరి. దేవుని భయం పూర్తిగా లేని సొదొమ గొమొర్రా ప్రాంతంలో వారి పనులు చూసారా? తినుచు త్రాగుచు ఇండ్లు కట్టుకొనుచు అమ్ముచు, అంటే దేవుని భయం పూర్తిగా లేదు. ఇంకా కాస్త మనం ఆలోచించగలిగితే సొదొమ గొమొర్రా ప్రాంతం వ్యభిచారపు ప్రాంతంగా మనకు కనపడుతుంది. దయచేసి ఆదికాండము 19వ అధ్యాయము 1వ వచనాన్ని దయచేసి చూడండి. ఆ సాయంకాలమందు ఆ ఇద్దరు దేవదూతలు సొదొమ చేరునప్పటికీ లోతు సొదొమ గవిని యొద్ద కూర్చుండి ఉండెను. లోతు వారిని చూచి వారిని ఎదుర్కొనుటకు లేచి సాష్టాంగ నమస్కారము చేసి, నా ప్రభువులారా, దయచేసి మీ దాసుని ఇంటికి వచ్చి రాత్రి వెళ్ళబుచ్చి కాళ్ళు కడుగుకొనుడి. లోతు దేవదూతలకు ఆతిథ్యం ఇవ్వాలనుకుంటున్నారు. కానీ ఆ ప్రాంత ప్రజలు ఏం చేస్తున్నారో దయచేసి చూడండి. 5వ వచనం. లోతుని పిలిచి, ఈ రాత్రి నీ యొద్దకు వచ్చిన మనుషులు ఎక్కడ? మేము వారిని కూడునట్లు మా యొద్దకు వారిని వెలుపలకు తీసుకొని రమ్మని అతనితో చెప్పగా. వచ్చిన వారు దేవదూతలు. దేవదూతలన్న జ్ఞానము లేక వారిని కూడునట్లు వారిని వెలుపలికి తీసుకొని రండి అంటున్నారు. అంటే ఎంత భయంకరమైన పాపులో ఒక్కసారి మీరు ఆలోచించండి. సొదొమ గొమొర్రాను గురించిన మొర పరలోకమందున్న దేవుని సన్నిధికి చేరింది అంటే మీరు ఆలోచించండి. దేవుడే జోక్యం చేసుకుంటున్నాడు అంటే మనిషి హద్దు మీరిపోయాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, తన సరిహద్దులు దాటి ప్రవర్తిస్తున్నప్పుడు దేవుడే కలుగజేసుకోవలసి వచ్చిన పరిస్థితి వచ్చింది అంటే జాగ్రత్తగా మీరు ఆలోచించండి. అంటే సొదొమ గొమొర్రా భయంకరమైన పాపముతో నిండుకున్న ప్రదేశంగా మారిపోయింది. దేవదూతలనే చెరిచాలి అన్న ఆలోచన కలిగిందంటే అక్కడ మనుషుల పరిస్థితిని దయచేసి మీరు ఆలోచించండి. అలాంటి ప్రాంతంలో లోతు తన కుటుంబంతో నివాసం ఉంటున్నాడు. వారి పరిస్థితులను బట్టి దినదినము తన నీతిగల మనస్సును ఒప్పించుకుంటూ వీరు మారితే బాగుండు, మారితే బాగుండు, మారితే బాగుండు అని దినదినము బాధపడుతున్నాడు. ప్రియమైన వారలారా, ఇప్పుడు దయచేసి మీరు లేఖనాల్ని ధ్యానించగలిగితే దేవుడు సొదొమ గొమొర్రాని నాశనం చెయ్యాలి అనుకుంటున్నాడు. ఇదిగో లోతును తప్పించాలి అని ఆయన ప్రణాళిక సిద్ధం చేశాడు. ఇప్పుడు లోతును ఎందుకు తప్పిస్తున్నాడు అని జాగ్రత్తగా మనం ఆలోచించగలిగితే లోతు చెబుతున్నాడు, నాయనా నీ కృపే. సొదొమ గొమొర్రా వాళ్ళతో కూడా లోతు కుటుంబం కూడా చనిపోయిందనుకోండి. ఏమంటే లోతు దేవుణ్ణి ఏమైనా కంప్లైంట్ పెడతాడా? నన్నెందుకు చంపావు ప్రభువా అని? మీరు ఆలోచించండి. దేవుణ్ణి ఎవరు ఏమీ అడగాల్సిన పని లేదు. ఎందుకంటే మనం ప్రశ్నించే అంత చిన్నవాడు కాదు ఆయన కదా. కానీ దేవుని కృప చూసారా? లోతును తప్పించాలి అన్న ఆలోచన కలిగి ఉన్నాడు ఆయన. ఇది కేవలం కృప వల్లే ప్రియమైన వారలారా. లోతు నా నీతి వలన నేను బ్రతికాను అనటం లేదు. దేవుని కృపే నన్ను తప్పించింది. అంటే మిగిలిన వారికి లోతు గారికి తేడా ఏంటి అంటే, మిగిలిన వారికి అప్పటి వరకు దేవుడు తన కృపను కనపరుస్తున్నాడు కానీ మారలేదు. లోతు దేవుడు తన పట్ల కురిపించిన ఆ కృపను నీతిగా బ్రతకడానికి ఇష్టపడ్డాడు. ప్రేమన వారలారా, అంటే కృప చాలా గొప్పది అని మనం గ్రహించాలి. కృపను మన పట్ల ఆయన కలిగి ఉన్నాడు అని ఆలోచించగలిగితే ఆ కృపను బట్టి మనం నీతిగా బ్రతకాలి అని ప్రేమన దేవుని పిల్లలారా, నీతిగా బ్రతకాలని దేవుడు కృపను ఎందుకు మన పట్ల కలిగి ఉన్నాడు అంటే
ఆ కృపను బట్టి నీతిగా బ్రతకాలి అని ప్రియమైన వారలారా. అంటే ఆ కృపను ఎవ్వరు దుర్వినియోగము చెయ్యడానికి వీలు లేదు. రక్షణలోనికి రావటానికి, రక్షణలోనికి వచ్చిన మనం పాపములో పడకుండా ఉండటానికి, అమ్మో! దేవుని కృపను బట్టే కదా నేను ఈరోజు ఉంది అని, ఆ కృపను బట్టి నీతిగా బ్రతకడానికి ప్రియమైన దేవుని పిల్లలారా. కాబట్టి లేఖనాలను ధ్యానించగలిగితే కృప అనేది చాలా గొప్పది. అది మన మీద దేవుడు కురిపిస్తున్నాడు అంటే మనం చాలా భాగ్యవంతులం ప్రియమైన దేవుని పిల్లలారా. అందుకే దయచేసి లేఖనాలలో వ్రాయబడిన ఒక చక్కటి మాట చూడండి. యూదా గారు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 4వ వచనం. ఏలయనగా కొందరు రహస్యముగా జొరబడి ఉన్నారు. వారు భక్తిహీనులై మన దేవుని కృపను కామాతురత్వమునకు దుర్వినియోగపరుచుచు మన అద్వితీయ నాదుడును ప్రభువైన యేసుక్రీస్తును విసర్జించుచున్నారు. ఈ మాట మాట్లాడుతూ సొదొమ గుమొర్రాను గురించిన సందర్భాన్ని క్రింద మాట్లాడుతున్నట్లుగా మనం చూడగలం. అంటే దేవుని కృపను ఏం చేశారంటే కామాతురతకు వినియోగించుకున్నారు. లోతు మాత్రం దేవుడు తన పట్ల కృప కలిగి ఉన్నాడు అని అర్థం చేసుకొని ఆ కృపను నీతిగా బ్రతకడానికి ప్రయత్నం చేశాడు. చుట్టూ సమాజం చెడిపోయింది గనక నేను కూడా చెడిపోతాను అని, నేను చెడిపోవటానికి కారణం సమాజం అని ఏవండి సమాజం మీద నేరం మోపటం లేదు ప్రియమైన వారలారా. అమ్మో! ఇలాంటి పరిస్థితుల మధ్య నేను ఇలా ఉండగలిగానంటే దేవుని కృప. కాబట్టి కృపను పొందుకుంటున్న నేను నీతిగా బ్రతకాలి అని ఆశ కలిగి నీతిగా ఉంటున్నాడు. బయటికి వచ్చిన తర్వాత నా నీతి నన్ను బ్రతికించింది అనటం లేదు. నీ కృపే అంటున్నాడు. నిజంగా కృప ఎంత గొప్పది చూసారా? మనం చేస్తున్న నీతి కార్యములు అవి గొప్పవి కాదు ప్రియమైన వారలారా. దేవుడు మనకు చేసినదేంటి? మనం దేవునికి చేస్తున్నదేంటి? మనం దేవునికి చేస్తున్నవి చెప్పుకోగలిగినవే అంటారా? అందుకే ఎప్పుడు కూడా దేవుని కృపను కీర్తించాలే తప్ప ఇదిగో మనం చేసిన కార్యములను కాదు ప్రియమైన వారలారా. కాబట్టి లోతు బయటికి రాగానే ప్రభువా కేవలం ఇది నీ కృపను బట్టే నేను బయటకొచ్చానయ్యా, నేను బయటకొచ్చాను, నా నీతి నన్ను రక్షించింది అనటం లేదు ప్రియమైన దేవుని పిల్లలారా. నీ కృప అంటున్నాడు ప్రియమైన వారలారా. అంటే కృపను దేవుడు ఎందుకు అనుగ్రహిస్తున్నాడు అని మనం గ్రహించాలి. అంటే రక్షణలో లేనివారు రక్షణలోనికి రావటానికి దేవుడు కృపను అనుగ్రహిస్తున్నాడు అని గమనించాలి. రక్షణలోనికి వచ్చిన మనల్ని కూడా దేవుడు ఎందుకు కృపకు పాత్రులుగా చేస్తున్నాడు అంటే ఆ కృపను బట్టి మనం నీతిమంతులుగా బ్రతకాలి అని దేవుడు కోరుకుంటున్నాడు ప్రియమైన దేవుని పిల్లలారా. అలాగైతే మనం ఏం చేస్తున్నాం దయచేసి ఆలోచించండి. రక్షణలో లేనివారు సంవత్సరాలు దొర్లుతుంటే ఎలాగూ పోయిన సంవత్సరం బ్రతికినట్టుగా ఈ సంవత్సరం బ్రతుకుతాను అని ఆయన కృపను వినియోగించుకుంటూ మారకుండా చాలామంది ఉన్నారు ప్రియమైన దేవుని పిల్లలారా. దేవుడేమో కృపను కురిపిస్తున్నాడు, ఎందుకు? మారాలి అని. ఆ కృపను ఉపయోగించుకుంటున్నారు కానీ మారటం లేదు. అంటే దేవుని కృపను నిర్లక్ష్యం చేస్తున్నారు అని గమనించాలి. రక్షణలోనికి వచ్చిన తర్వాత కూడా మనం మరలా లోకం వైపుకు వెళుతున్నామంటే దేవుడు మనకు అనుగ్రహిస్తున్న కృపను బట్టి నీతిగా బ్రతకాల్సింది పోయి మరలా పాపములోనికి వెళుతున్నామంటే ఆయన కృపను నువ్వు వ్యర్థం చేస్తున్నావు అని దాని అర్థం ప్రియమైన వారలారా. ఎందుకంటే కృప ఉంది అని పాపములో నిలిచి ఉండొద్దు, కృప ఉంది అని పాపములో పడిపోవద్దు ప్రియమైన దేవుని పిల్లలారా. లోకమేమో ఎలాగూ దేవుడు కృప చూపిస్తున్నాడు అని పాపములో నిలిచిపోతున్నారు. మారకుండా మనం ఏం చేస్తున్నామంటే ఎలాగూ కృప ఉంది కదా అని పాపములో పడిపోతున్నాం ప్రియమైన వారలారా. ఏమండి దేవుడు కృపను అనుగ్రహించేది పాపములో పడిపోవడానిక? దయచేసి మీరు ఆలోచించండి. ఒకనాడు పడిపోయిన మనల్ని తన కుమారుడైన యేసుక్రీస్తు శిలువ రక్తము ద్వారా, ఆయన బలియాగము ద్వారా ఏమండి అతి కష్టము చేత ఆయన కృపచేత రక్షణలోనికి వచ్చిన మనం మరలా పాపము జోలికి వెళ్ళకూడదు కదా ప్రియమైన దేవుని పిల్లలారా.
రోగం మళ్ళీ మళ్ళీ రావాలని కోరుకోము. ఆ రోగము మళ్ళీ వస్తుందేమో అని జాగ్రత్తలు మనం కలిగి ఉన్నాం కదా! మరి పాపములో నుంచి బయటికి వచ్చిన మనం మరలా పాపములో పడిపోయే అవకాశం ఉంది అని, ఇదిగో దేవుని కృపను నేను వ్యర్థము చేయకూడదని జాగ్రత్తగా ఉండవలసిన మనం, కృప ఉంది కదా అని పాపములో పడిపోతే ఆ కృపను వ్యర్థం చేస్తున్నాము ప్రియమైన దేవుని పిల్లలారా. దయచేసి ఆలోచించండి. లోతు, దేవా నీ కృప వల్ల నేను రక్షింపబడ్డాను అని కృపను కీర్తిస్తున్నాడు. ఇదిగో ఆ కృపను బట్టి నీతిగా బ్రతకడానికి ఇష్టపడ్డాడు. మనము కూడా, దేవా ఇదిగో నీవు నాకు కృపను అనుగ్రహించి నన్ను రక్షణలోనికి తీసుకొని వచ్చావు. ఈ కృపను బట్టి నేనేం చేస్తానంటే నీతిగా బ్రతుకుతాను, మరలా పాపములోనికి వెళ్ళను అని నీవు నేను దేవుని కొరకు బ్రతకాలి. ఈ కృపను ఎందుకు ఉపయోగించుకోవాలో తెలుసా? యేసుక్రీస్తు నామాన్ని సమాజానికి తెలియజేయడానికి దేవుడిస్తున్న కృపను బట్టి మనం నీతిగా బ్రతుకుతూ యేసుక్రీస్తు నామ ఘనత కొరకు, సత్క్రియల కొరకు మనం ముందుకు వెళ్ళాలి ప్రియమైన దేవుని పిల్లలారా. అందుకే ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 10వ వచనంలో వ్రాయబడిన మాట చూడండి. అది క్రియల వలన కలిగినది కాదు గనుక ఎవడూ అతిశయ పడ వీలు లేదు. 9వ వచనము, ఇప్పుడు 10వ వచనము. మరియు వాటి యందు మనము నడుచుకొనవలనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. దయచేసి మీరు ఆలోచించండి. సత్క్రియలు అంటే కృపను బట్టి మనం ఏం చేయాలంటే సత్క్రియలు చేస్తూ దేవుని నామ ఘనత కొరకు మనం బ్రతకాలి. అలాని మనం చేస్తున్న సత్క్రియలు గొప్పవనేది కాదు, ఆయన కృపే గొప్పది ప్రేమన వారలారా. ఎందుకంటే ఆ కృపను అనుగ్రహిస్తుంది. యేసుక్రీస్తును గురించిన సువార్తను మనం ముందుకు తీసుకుని వెళ్ళడానికి ఆయన కృప లేకపోతే మనం ఏం చేయగలం మరి? అందుకే ఎవడును తన కార్యములను బట్టి, తన క్రియలను బట్టి అతిశయించడానికి వీలు లేదు. ఆయన కృప గొప్పది అంటున్నాడు ప్రేమన దేవుని పిల్లలారా. దయచేసి లేఖనాలను ధ్యానిస్తున్న మనము ఏం ఆలోచిస్తున్నాం? ఆయన కృప నీ మీదుంది గనుకనే ఈ 2024లో కూడా మనం ఉన్నాము. మరి రక్షణలోనికి వచ్చావా? ఆయన కృపను గుర్తించగలుగుతున్నావా? ఒకవేళ ఆయన కృపను నిర్లక్ష్యం చేస్తే ఈ క్షణమే మనల్ని తీసివేయగలిగిన సమర్థుడాయన. మనల్ని ఈ క్షణమే ఆయన పిలుచుకుంటే, ఆయన ఈ భూమి మీద నుంచి తీసివేస్తే, ఎందుకు తీసివేశావు ప్రభు అని ఏమైనా ఆయనను నిలదీయగలమా మనం? దేవుడు సర్వశక్తిమంతుడు ప్రేమన వారలారా. అంత ప్రేమ నీ పట్ల కురిపిస్తున్నది నువ్వు మారడానికి అని గ్రహిస్తే, ఇదిగో రక్షణలోనికి రా. కృప రక్షణ కొరకే ప్రేమన దేవుని పిల్లలారా. నేను రక్షణలోనికి వచ్చానండి, దేవుని కొరకు నేను బ్రతుకుతున్నాను, నీతిగా నేను బ్రతకడానికి ఇష్టపడుతున్నాను ఆయన కృప వల్ల అంటే సంతోషం ప్రేమన వారలారా. కానీ రక్షణలోనికి వచ్చాను అని ఆయన కృపను పొందుకొని మరలా పాపములోనికి వెళ్ళడానికి వీలు లేదు. ఇస్కరియోతు యూద యేసుక్రీస్తు దగ్గరికి వచ్చాడు, ఆయన కృపను పొందుకున్నాడు. ఆయన కృపను పొందుకున్నాడు ఎందుకు? మారాలి అని. కానీ ఆ కృపలో నుంచి బయటికి వచ్చాడు. ఆ కృపను దేనికి ఉపయోగించుకున్నాడో తెలుసా? డబ్బు సంచిని తన దగ్గర పెట్టుకుని దొంగిలించడానికి వాడుకున్నాడు ప్రేమన వారలారా. యేసుక్రీస్తు మారాలి అని హెచ్చరిస్తున్నాడు, ప్రేమిస్తున్నాడు, కృప చూపిస్తున్నాడు. ఆ కృపను ఏం చేశాడంటే చివరికి ద్రోహం వలన సంపాదించాలనుకొని యేసుక్రీస్తునే అప్పగించడానికి సిద్ధపడ్డాడు. కృపను దేనికి వాడుకున్నాడో చూసారా? చివరికి ఇస్కరియోతు యూదా పరిస్థితి ఏమైందో మనందరికీ తెలుసు. తన చోటికి తప్పిపోయాడు. కాబట్టి రక్షణలోనికి వచ్చిన మనము ఆయన కృప ఉంది కదా అని పాపములో పడటానికి వీలు లేదు ప్రియమైన వారలారా. ఆ కృపను బట్టి నీతిగా బ్రతకడానికి, సత్క్రియలు చేస్తూ ఆయనను ఘనపరచడానికి ముందుకు వెళ్ళాలి. లోతు తానుంటున్న ప్రాంతంలో ఆయన కృపను బట్టే నేను ఇలా ఉన్నాను, ఆయన కృపను బట్టే నేను తప్పించబడ్డాను అని
ఆయన కృపను గొప్పదిగా కీర్తిస్తూ నీతిగా బ్రతకడానికే ఇష్టపడ్డాడు ప్రియమైన దేవుని పిల్లలారా. దయచేసి ఆలోచించండి. లేఖన సత్యాలను వింటున్నప్పుడు, దేవుడు లేఖనాలతో మన హృదయముతో మాట్లాడుతున్నప్పుడు ఆయన మాటకు విధేయులమై ఆయన పాదములు పట్టుకొని మనకివ్వబడిన చిన్న జీవితకాలం ఆయన కృపను బట్టి ఇదిగో నీతిగా బ్రతుకుతూ ఆయన సన్నిధికి చేరుకోవాలి ప్రియమైన వారలారా. కాబట్టి ప్రపంచ పరిస్థితులన్నీ తిరగబడ్డట్లుగా కనబడుతున్నప్పుడు ఇంకా ధైర్యం వద్దు ప్రియమైన వారలారా. కాబట్టి నీతిలోనికి రావాలి, రక్షణలోనికి రావాలి. ఇదిగో ఆ కృపే నిన్ను నన్ను పరలోకానికి తీసుకుని వెళ్ళగలుగుతుంది ప్రియమైన వారలారా. ఆయన ఒక్క క్షణం ఆయన కృప మన మీద లేకపోతే మనం ఏమైపోతామో ఊహించుకోవటమే కష్టం ప్రియమైన వారలారా. కాబట్టి దయచేసి ఆయనకు కృపకు పాత్రులమైన మనం ఆ కృపను బట్టి పరలోకానికి వెళ్ళగలిగేలా బ్రతకాలే తప్ప ఆ కృపను వ్యర్థం చేయకూడదని దేవుని ప్రేమను బట్టి మిమ్మల్ని అందరినీ ప్రాధేయపడుతూ దేవుని వాక్యాన్ని బట్టి నన్ను నేను హెచ్చరించుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. మహాకృపయు కనికరము కలిగిన మా కన్న తండ్రి, ఘనమైన ఉన్నతమైన నీ నామమునకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం. విలువైన నీ మాటలు నాయన విన్నాం. విని విడిచిపెట్టకుండా నాయన సత్యాన్ని మా హృదయంలో ప్రతిష్ఠించుకుని నీ కొరకు బ్రతకగలిగే భాగ్యాన్ని అనుగ్రహించండి తండ్రి. మా పట్ల నీకున్న కృపకై నాయన మా హృదయపూర్వకంగా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. 5 సంవత్సరాలు పూర్తి చేసుకొని 6వ సంవత్సరములోనికి మమ్మల్ని తీసుకుని వచ్చారు. ఈ సంవత్సరము కూడా నాయన నీ కృపను బట్టి నాయన ముందుకు తీసుకుని వెళ్ళండి తండ్రి. సత్యాన్ని అనేకులకు పంచగలిగే భాగ్యాన్ని, నడిపింపును మాకు అనుగ్రహించండి. దీని కొరకు సహాయ సహకారాలు అందించిన నీ పిల్లలందరినీ నాయన పేరు పేరు వరుసన జ్ఞాపకం చేసుకొనిచున్నాం. కుటుంబాలను దీవించండి తండ్రి. అనేకులను రక్షణలో స్థిరపరచండి. అనేక కుటుంబాలలో నాయన నెమ్మదిని అనుగ్రహించండి తండ్రి. ఈ కార్యక్రమాల కొరకు ప్రార్థన చేస్తున్న నీ పిల్లలను నాయన బలపరచండి నాయన. అనారోగ్యంతో ఉన్న నీ పిల్లల్ని బలపరచండి తండ్రి. యవనస్తుల జీవితాలలో నాయన గొప్ప ఉజ్జీవాన్ని తీసుకుని రమ్మని మిమ్మల్ని ప్రాధేయపడుతున్నాం నాయన. మరలా నాయన మేమందరము కలిసి నిన్ను స్తుతించు పర్యంతము వరకు నాయన నీ కృపను మాకు తోడుగా ఉంచమని మిమ్మల్ని కోరుకుంటూ ఘనత మహిమా ప్రభావములు మీకే ఆరోపిస్తూ క్రీస్తు నామం నీ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసు క్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్యమైన సహాయము, సహవాసము, ఆదరణ దేవుని పిల్లలైన మనందరికీ సదాకాలము తోడయుండునుగాక. ఆమేన్. స్వార్థం లేనిది ప్రేమ, అన్నీ ఓర్చును ప్రేమ. గంభం లేనిది ప్రేమ, అపకారమునే మరచును ప్రేమ. ఉప్పొంగని గుణమే ప్రేమ, కోపం నిలుపదు ప్రేమ. అన్నీ దాడును ప్రేమ, మత్సరమే పడనిది ప్రేమ. దయనే చూపును ప్రేమ, గరికే చేచును ప్రేమ. సహనం చూపును ప్రేమ, నిరీక్షణతో నిలుచును ప్రేమ.